మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఆగస్టు 6న హైదరాబాద్ లో జనసేన విద్యార్థి విభాగం చేపట్టబోయే విద్యార్థి పౌర దీక్ష ప్రత్యేక వార్తా కథనం. ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. ఇందిరా పార్క్ లో జనసేన విద్యార్థి పౌర దీక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన విద్యార్థి విభాగం పిలుపునిచ్చిన చలో ధర్నా చౌక పోరాటానికి సర్వం సిద్ధమైంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బకాయి పట్టాం ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీన 6/8/2026 ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా విద్యార్థి పౌర దీక్ష చేపట్టనున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ నాయకులు మేడిద ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదలలో తీవ్ర ఆలస్యం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నిర్వహిస్తున్న ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకులు, విద్యార్థి సంఘాల నాయకులు మరియు జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి చలో ధర్నా చౌక్ కార్యక్రమాన్ని విజయవంతం. అందరికీ నమస్కారం. నేను మీ మేడిద ప్రశాంత్ రెడ్డి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగ నాయకులను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి జీవితాలతో చెలగాటం ఆడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఫీజు బకాయిలపై విద్యార్థి పౌర దీక్షను నిర్వహిస్తున్నాం. కావున తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, అలాగే మేధావులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.